క్యారెక్టర్లో బాగా హైలైట్గా ఉన్నవారిని చూస్తున్నాం అనుకుంటాం, మనము కూడా అలాగైతే బాగున్నాం అని కొన్నిసార్లు ఆశపడుతూ ఉంటాం. ఆ ఆశ తీర్చుకోలేక వాడు వేసుకున్న డ్రెస్ మనం కూడా ఒకసారి వేసుకుంటాం. వాడు ఏ కటింగ్ అయితే వేస్తాడో ఆ కటింగ్ మనం కూడా కొట్టి తృప్తి పడుతూ ఉంటాం. అలాగే కొంతమంది రాజకీయాల్లో అధిక స్థానంలో ఉన్నప్పుడు వారిని మనం చూసినప్పుడు కూడా ఓహో అనుకుంటూ మనం అలాగైతే బాగున్న ప్రయత్నాలు చేసినట్లుగా మనము నడుస్తూ ఉంటాం. మరి కొంతమంది చదువుకొని టాప్ పొజిషన్లో ఉండి ఒక కలెక్టర్గా, ఒక ఐపీఎస్గా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు మనం చూస్తున్నప్పుడు మనం అనుకుంటాం వారిలాగా ఉంటే బాగుండని ఆశపడుతూ ఉంటాం. దేవుడి స్తోత్రం. ఒక సినిమా యాక్టర్లు చూస్తున్నప్పుడు మన మనసులో కలుగుతున్న కోరిక వారిలాగా ఉంటే బాగుందని. ఒక రాజకీయ నాయకులు చూస్తున్నప్పుడు మన మనసులో కోరిక వారిలాగా ఉంటే బాగుంది అనుకుంటాం. టాప్ పొజిషన్లో ఉండి మంచి విధానంలో ఉన్న వారిని చూసినప్పుడు మనం అనుకుంటాం వారిలో కోరుకుంటాం. ప్రపంచమంతా కూడా గొప్ప అద్భుతాలు చేస్తున్న సేవకులను చూస్తున్నప్పుడు మనం అనుకుంటాం వారిలాగా మారిపోతే బాగుంది. దేవుడి స్తోత్రం. కానీ ఏ మనిషి కూడా నేను దేవుళ్ళలో ఉండాలో కోరుకునే వాళ్ళు లేడండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కంటికి కనబడుతున్న వ్యక్తుల్లాగా బ్రతకాలని కోరుకున్నారు, కానీ సర్వాధికారైన దేవుని పోలికలో ఉండి నేను ఆయనలాగా ఉండాలని కోరుకునేవారు ప్రపంచంలో ఎవరూ కనబడతారు. తప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుళ్ళ ఉండాలని ఆశ నీకు కలిగిందా? దేవుళ్ళలాగా బ్రతకాలని కోరిక నీకు కలిగిందా? దేవుడు ఏ స్థానంలో ఉన్నాడో, ఏ మనస్సు కలిగి ఉన్నాడో, ఏ గుణాన్ని కలిగి ఉన్నాడో, ఎంత శక్తి కలిగి ఉన్నాడో, ఎటువంటి తాత్పర్యం కలిగి ఉన్నాడో, నేను కూడా దేవుళ్ళలాగా ఉండాలి అని కోరుకునే మనుషులు ఈ లోకంలో ఎవరు కనబడతారా? దేవుణ్ణి నమ్ముకున్న వాడికి లేదు ఆలోచన. దేవుని కలిగి ఉన్నవాడి జీవితంలో కూడా అటువంటి ఆలోచన కనబడతారా? దేవుడి స్తోత్రం. ఒకసారి బైబిల్ గ్రంథం తిరిగేద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను దేవుడు అనుకున్నాడు ప్రతి మనిషి కూడా నాలాగా బ్రతకాలి అని ఒక తలంపు కలిగి ఉన్నాడు. ఆడవారైనా మగవారైనా దేవుడు మనసులో ఉన్న కోరిక నా బిడ్డలు నాలాగే ఉండాలి, నాలాగే బ్రతకాలి. నేను ఏ స్థితిలో ఉన్నానో, ఏ గుణానైతే కలిగి ఉన్నానో, ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నానో, ఎటువంటి వాడిగా ఉన్నానో నేను రూపుదిద్దుతున్న మనుషులు నా బిడ్డలు కూడా నాలాగా ఉండాలని ఒక ఆశతో మళ్ళీ కన్నాడు. దేవుడు స్తోత్రం. నీకు ఆశ ఉందని ఎప్పుడైనా అలాగా దేవుడికి ఉన్న మనసులో ఉన్న ఆలోచన నా పోలిక చప్పున, నా గుణము చప్పున, నా ఆలోచన చప్పున పుట్టించుకుంటున్నాను. వాడు ఒక రాజకీయ నాయకుల్లా ఉండకూడదు, ఒక సినిమా యాక్టర్లా ఉండకూడదు, ఈ లోకంలో మెచ్చుకునే మనుషులు కాదు. నాలాగి లోకంలో నా కొడుకులు ఉండాలి. దేవుడు స్తోత్రం. ఈ కోరిక ప్రపంచంలో ఉన్న ఏ మనుషులు కూడా తీర్చక దేవుడు ఏడుస్తున్నాడు. దేవుడు నమ్ముకున్నా కానీ సినిమా యాక్టర్లాగా ఉంటే బాగుందని ప్రయత్నాలు చేస్తున్నాం. దేవుడు నమ్ముకున్నా కానీ రాజకీయ నాయకులు చూసి అలా ఉండాలని కోరుకుంటున్నాం. దేవుడు నమ్ముకున్నా కానీ ఐపీఎస్ ఐఏఎస్ చూసినప్పుడు నేను వారిలాగా మారిపోవాలని ప్రయత్నం చేస్తున్నా, కానీ నీ తండ్రిలాగా నువ్వు ఉండాలని ఆలోచించి ఉంటే అంతకంటే గొప్ప స్థానంలో దేవుడు పెడతాడు. దేవుడి స్తోత్రం. నమ్ముకున్నావు గాని అన్యజనులుగా బతుకుచున్నావు, నమ్ముకున్నావు గాని అన్యుడిగా బతుకుచున్నావు. ఎవరెవరైనా నీవు చూసిన వేళలో వారిలాగా ఉండాలి అనుకుంటున్నావే.
ఎవరెవరో చూసిన నీవు వారిలాగా ఉండాలని అనుకుంటున్నావు. దేవుడి కృప చేత పుట్టిన వాడివి నీవుగా. ఎప్పుడైనా దేవుడిలాగా ఉండాలన్నావా? దేవుడి పోలికలో దేవుడి కృప చేత పుట్టిన వాడవు నీవు. దేవుడిలాగా నీవు ఎప్పుడైనా ఉండాలి అనుకుంటావా? దేవుడు నాలాగా ఉండాలనుకోనే నిన్ను నన్ను పుట్టించాడమ్మా. దేవుడు కోరిక తీర్చాలేని బిడ్డలుగా మిగిలిపోయాము. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా. ఎప్పుడైనా జీవితంలో దేవుడు నమ్ముకున్న తర్వాత కాలంలో కూడా నీ దేవుళ్ళగా ఉండాలి అని కోరుకునే మనసు నీకు వచ్చిందా? ఆను చూస్తాం, ఈయన చూస్తాం, ఆను చూస్తాం, అలాగే ఇప్పుడు అనుకుంటా కానీ నీ తండ్రిలాగా మారరా, జీవితం మారిపోద్ది. సినిమేటలు మనకి ఎందుకు? మెదజమే కాంస అభిషేకం మారా నాలాగుండో నీ కొదువే ఉండవు. తప్పకుండా చాలా మందిని చూసి వారిలాగా మారిపోదు, ఎలా మారిపోదాం అని పరిగెడుతూ ఉంటారు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు నాలాగుండాలో పుట్టించాడు. ఈ రాత్రికాలం ఒకసారి ఆలోచించు. దేవుళ్ళ ఉండాలని కోరుకుంటే, దేవుళ్ళ బ్రతకాలను కోరుకుంటే, సృష్టికర్త తనయుడిగా ఉండాలని కోరుకుంటే, ఆ దేవుడు ఎలా ఉన్నాడో అలా బ్రతకాలని కోరుకుంటే నువ్వు కొన్ని లోకంలో దైవ రూపంగా మారిపోతావు. దేవుడి స్తోత్రం, డౌట్ ఏం లేదు. ఐఎమ్ ఛాలెంజ్. దేవుళ్ళ ఉండాలని బ్రతుకుతున్న ప్రతి మనిషి జీవితంలో కూడా దైవ స్వరూపులుగా వారు మార్చబడి, దేవుడు ప్రతినిధులుగా వారు మార్చబడి, దేవుడి గుణగణాలు వారు నేర్చుకుని, దేవుడు కలుగులుగా ఎలా కలిగిందో అలా మారిన వారు నోట వచ్చు ప్రతి మాట కలుగులుగా కంటే కలుగుతుంది. దేవుడి స్తోత్రం. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ లోకంలో కొన్ని వ్యక్తులు చూస్తున్నప్పుడు వారిలా మారాలి, వారిలా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ దేవుడిలాగానే ఉండాలని కోరుకునే మనస్తత్వం లేకపోవడం వల్ల చాలా చిన్న జీవితాలు తక్కువగా ఉంటున్నాం. ప్రతి మనిషి కూడా ఈ రాత్రికాలం గుర్తిస్తావా? నీ కొడుకు నీలా ఉండాలని కోరుకుంటావా కానీ పక్కలా కోరుకుంటావా? నీ కొడుకు నీలాగా ఉండకుండా పక్కలాగా ఉంటే ఎడుతావు. ఇది ఎంత ఏమంటావు? నా బుద్ధి రాలా, నా గుణం రాలా, ఎవరి పొలం వచ్చి? హల్లెలూయా. ఈ రాత్రికాలం ముందు ప్రభు అడుగుతున్నాడు, ఎవరిలా ఉండాలని పరిగెడుతున్నావు? రాజకీయ నాయకుల్లాగా మారిపోదామని ఆను పోలిక పెట్టుకొని ఆల్లాగా ఉండాలనుకుంటున్నావా? సినిమా యాక్టర్లో అధిక పొజిషన్లో ఉన్నవారి జీవితాలు చూసి నేను అలా మారితే బాగుననుకుంటున్నావా? లేదంటే లోకంలో ఒక ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు చూసినప్పుడు నేను వారిని కోరుకుంటున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నాలాగా ఉండాలని కోరుకునేవాడిగా మనం మారాలి. రాత్రి దేవుడు స్తోత్రం. దేవుడు లాగా ఉండాలని కోరుకుని, దేవుడు గుణగణాలు నేర్చుకుని, దేవుడు మార్గం నడిచే వ్యక్తులుగా ఉంటే వాళ్ళందరూ నీకు దండం పెడతారు. దేవుడి స్తోత్రం. ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరి పాదాల ముందుకు వచ్చి శైలిడు కొడతారు. దేవుడి స్తోత్రం. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుడి ముందు వంగాల. ఎవడైనా వంగుతాడు దేవుడి ముందు. నువ్వు దేవుళ్ళో ఉండాలని కోరుకుంటే, దేవుడి గుణగణాలు నేర్చుకుంటే, దేవుడు ఆలోచన బ్రతుకుతూ ఉంటే దేవుడు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. ఇది జరిగించు డాడీ అంటే యేసు నామములో ఆయన జరిగిస్తాడు. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాలు ఇటువంటి ఆలోచన లేదు, ఇటువంటి తలంపు లేదు. కళ్ళతో చూసి వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళలాగా అయిపోదామని పరుగులు పెట్టి అలసిపోయి చివరికి ఏమీ లేనివారు మిగిలిపోతారు. నేను అనుకుంటున్నా, నా తండ్రిలాగా మారిపోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుళ్ళ మారాలంటే చాలా మంది అంటారు చాలా కష్టం అండి.
దేవుడు ప్రేమిస్తే చాలా ఈజీ. కొడుతు స్తోత్రం. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, రెండో పేతురు చదవమ్మా. మీరు విధేయులు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉన్న ఆశలు అనుసరించి మిమ్మల్ని పిలిచిన వాడి పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త ప్రవర్తన యందు చాలు. దేవుడి స్తోత్రం. నువ్వు నమ్ముకున్న దేవుడిగా నేను పరిశుద్ధుడే ఉన్న దేవుని కనుక మీరందరూ కూడా పరిశుద్ధులే ఉండాలి. పూర్వకాలం మీ జీవితాల్లో ఆల్లా గీల్లా ఉందని కోరుకున్నారు. ఈ రాత్రి కాలం నుంచి ప్రభు అంటున్నాడు, మీరు నాలాగా ఉండండి. ఈ రాత్రి గడవక మునుపు, ఈ రోజు రాక మునుపు మీ మైండ్లో మీ ఆలోచనలో ఉన్న తలంపులన్నీ కూడా వాళ్ళలాగా మారిపోతాం, వీళ్ళలాగా పరిగెడుతున్నావేమో. ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు ఎలా ఉండాలంట? పరిశుద్ధులే ఉండండి. దేవుడి స్తోత్రం. పూర్వ అజ్ఞానం విడిచిపెట్టి, లోక తలంపులు విడిచిపెట్టి, వాళ్ళని వీళ్ళు ఆదర్శం చేసుకొని వాళ్ళలాగా మారుదామని పరిగెత్తే దినాలు వదిలిపెట్టే, నేను ఎలాగైతే దేవుడిగా ఉన్నానో, ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నానో, ఎలాగైతే మంచి ప్రవర్తన కలిగి ఉన్నానో, ఎలాగైతే శాసించే అధికారం కలిగి ఉన్నానో, ఎలాగైతే భవిష్యత్తు తిరిగిన వాడిగా ఉన్నానో, మీరు కూడా నాలాగా మారాలంటే అజ్ఞానం కలిగిన ఆలోచనలు, పూర్వ సంగతులు ఏం చేయాలంట? విడిచిపెట్టి నాలాగా పరిశుద్ధులుగా మీరు మారితే చాలు, భవిష్యత్తు మీరు చూస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే జరిగేది, జరగబోయేది జరుగుతుంది. ఈ బాడీలో ఏముంది, ఏ స్పోర్ట్ ఎలా ఉంది, ఎలా చూడగలుగుతున్నాను? మీరు ఎందుకు చూడలేకపోతుంది? ఆలోచించప్పుడైనా ఎప్పుడే బుర్ర పెట్టి ఆలోచించావా? నేను మట్టి మనుషులే, ఎందుకు నన్ను దేవుడు ఉన్నాడు, తండ్రి ఎందుకు మాట్లాడుతున్నాడు, భవిష్యత్తు ఎలా చూడగలుగుతున్నాను? వాడి ప్రపంచ అవతల ఉన్నా ఒక్క నిమిషం మనసు పెట్టారంటే వాడి మనసులో ఏముందో, ఆలోచనలు ఏముందో, తలంపులు ఏముందో, రేపు వాడికి ఏం జరుగుద్దో, ఇవాళ ఏం జరుగుద్దో చెప్పగలిగే దమ్ము ఎందుకు వచ్చిందంటే నేను దేవుళ్ళ బ్రతకాలని అనుకున్నాను. దేవుడి స్తోత్రం. నా తండ్రిలా బ్రతకాలని, పరిశుద్ధుడిగా ఉండాలని, నీతిగా ఉండాలని, నేను ఎవరినో చూసుకొని వాళ్ళగా మారలా కోరుకోవాలా, నా తండ్రిలా ఉండాలని కోరుకున్నాను. ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నానో, ఏ దేవుడు నన్ను పుట్టించాడో, నేను ఆయనలో ఉండాలో పరిగెడుతున్నాను కనుక ఆయన నాలో ఉన్నాడు. ఈ కళ్ళు మరుగు చేస్తూ ఉన్నాడు. ఏది జరగాలన్నా ఇది జరిగిస్తేవాడు నోటి మాట వస్తూ ఉన్నాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు రప్పపాటులో చూడగల సామర్థ్యం ఇచ్చాడు. ఎవరు చేయి హస్తవేస్తున్నా ఎటువంటి వ్యాధులైనా దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు. దానికి కారణం నేను కూడా మెగాస్టార్ లాగా ఉందామని చూడాలా, సైన్ స్టార్ లాగా ఉందామని చూడాలా, లోకంలో రాజకీయ నాయకులు ఉండాలని చూడాలా. నేను కోరుకున్నాను నా తండ్రిలాగా నేను బ్రతకాలి, మారాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడా? ఆలోచించు. 20 సంవత్సరాలు దేవుడు నమ్ముకొని మొరపెడుతున్నావు, 10 సంవత్సరాలు బాప్తిసం పొందుకొని వెళ్ళావు, ప్రతి ఆదివారం కూడా దేవుడి మందిరానికి వస్తావు, అన్ని కార్యక్రమాలు పాల్గొనే వ్యక్తిగా ఉన్నా నువ్వు దేవుని కోరుకోలేదు కనుక, ఆయన కోరుకునే లక్షణం నీకు లేదు కనుక ఎవరినెవరినో చూసి వాళ్ళలాగా మారిపోదామని వాడు డెప్పు కటింగ్ వేస్తే నువ్వు డెప్పు కటింగ్ వేస్తావు, వాడు సిరుగుపొని ప్యాంట్ వేస్తే నువ్వు సిరుగుపొని ప్యాంట్ వేస్తున్నావు. కానీ నీ తండ్రి పరిశుద్ధుల్లాగా నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే దేవుడు పోలికలో మన మస్తులే ఉంటాము. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా తన కళ్ళ ముందు ఉన్న మనుషుల జీవితాలు ఆదర్శంగా తీసుకొని వారిలాగా వీరిలాగా మారిపోదామని పరుగులు పెట్టేవారిగా ఉన్నారు. కానీ పుట్టించిన తండ్రిలాగా ఉండాలని కోరుకునే మనుషులు ఎవరు ఈ లోకంలో? సేవకుడు కానించి ఈరోజు నేటి కూలి పని చేసుకునే వరకు కూడా వారి మనసులో ఉన్న ఆలోచన తండ్రిలాగా ఉండాలని లేదు.
దేవుళ్ళ బ్రతకడం వారికి లేదు. ఎవరినో ఆదర్శం తీసుకుంటారో వారిలా ఉండాలని ప్రయత్నం చేస్తారో అటువంటి వాడి జీవితాలు వెళ్ళో. కానీ దేవుళ్ళ ఉండాలని, దేవుడిలాగా బ్రతకాలని ఏ వ్యక్తి నేర్చుకుంటాడో ఒకప్పుడు ప్రపంచం అంతా వాడికి సలాము కొడత. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఇచ్చే దేవుడు నేర్పిస్తున్నాడు ఈ పాఠము. అన్నీ ఇచ్చే దేవుడు నేర్పిస్తున్నాడు ఈ పాఠము. దేవుడు పరిశుద్ధుడై ఉండాలను, నీవు పరిశుద్ధుడిగా ఉండాలని. పూర్వపు అజ్ఞానము విడిచి పెట్టేవాడిగా, పూర్వపు ఆలోచనలు విడిచి పెట్టేవాడిగా, నీ ముందర నీ తండ్రి మాట వింటూ, నీ ముందర నీ తండ్రి మాట వింటూ అడుగులు వేసుకుంటూ వెళుతుంటే దేవుడి పోలికలో నీవుంటావు. అడుగులు వేసుకొని వెళుతుంటే దేవుడి పోలికలో ఉంటావు. హల్లెలూయా. కరెక్ట్గా ఒక 8 సంవత్సరాలు చూడలేదు మీరు, అసలు దగ్గరకు రాలేదు మీరు. అది చెప్పను, ఆ టైం అవుతుంది. నన్ను చూడాలని భయం అవుతుంది మీకు. ఆ స్థాయికి దేవుడు రాబోతున్నాడు. సౌమ్య స్థితి. దేవుడు అంటే ఎలా ఉంటాడో మరోసారి క్రీస్తు రూపంలో ఒక అద్భుతమైన మనిషిగా ఈ లోకానికి దేవుడు నన్ను పరిచయం చేయబోతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినము వచ్చే సమయం వస్తుంది. సౌమ్య సోపు పట్టండి. దగ్గర రావాలంటే భయపడతారు, మాట్లాడిన భయపడతారు. అసలు చూడలేని పరిస్థితుల్లో ఒక అవతారం ఎత్తే పరిస్థితి ప్రభావం. ఎందుకని దేవుడులా బ్రతకాలనుకుంటే ఆయనే సాక్షాత్తు ఆ మనిషి రూపంలో మారిపోతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. దేవుడు స్తోత్ర. క్రీస్తు నీకు మాదిరిగా ఉంచి ఈ రూట్లు నడవడం మీరు ప్రభువులా మారుతారంటే ఏ మాదిరి ఎంచుకున్నారో రాత్రికాలం మొత్తం. క్రీస్తు మాదిరి నీకుందా చెప్పాలా? ఒక్కొక్కడు మైక్ పడుకుంటాను, నేను మెగాస్టార్లో మారిపోతే ప్రయత్నం చేస్తున్నానండి అన్నట్టు టీవీలో కూడా. మరొక ఎప్పటికైనా నేను అలా ఒక కలెక్టర్లా మారిపోతానండి అని వాడు అంటూ ఉంటాడు. నేటి దినాల్లో దేవుణ్ణి నమ్ముకున్నవారు, దేవుణ్ణి ఆరాధించేవారు, క్రైస్తవులు చెప్పుకున్నవారు, ప్రభువుని ఆరాధించేవారు నోట కూడా మైకెత్తి వచ్చిన మాట, నేను వారిలాగా మారుతా వీళ్ళలాగా మారుతానని వారిని మాదిరిగా తీసుకున్న వారి జీవితాలు కనబడుతున్నాయి. కానీ ప్రభువు పలుకుతున్న మాట, మీకు క్రీస్తు మాదిరి ఉంచి వెళ్ళి ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కుడిపాసన కూర్చోవాలంటే, దేవుడు పోలికలు మార్చబడాలంటే, దేవుడితో ఉండే భాగ్యం పొందుకోవాలంటే, దేవుడికి వారసుడిగా వాసన మార్చబడాలంటే, ఇదిగో నేను ఎలా బ్రతికానో ఒక జీవితం నీకు మాదిరి పెట్టి వెళ్ళిపోతున్నాను, దీన్ని ఫాలో అవ్వండి అని అనలేదా? ఫాలో అవుతున్నా మరి. నీకు జీవితంలో మాదిరి పెట్టి వెళ్తున్నాను. నేను దేవుడి రాజ్యంలో ఉండడానికి, దేవుడితో ఉండడానికి, సర్వశక్తిని పొందుకోవడానికి, దేవుడు అభిషక్తుడిగా మారడానికి, తండ్రి నాలో ఉండడానికి ప్రధానమైన కారణం ఒక మాదిరి జీవితం కలిగి ఉన్నాను. ఆ మాదిరి జీవితం పెట్టి వెళుతున్నాను. నా అడుగు జాడల్లో మీరందరూ నడవండి. దేవుడి స్తోత్రం. ఈ మాట చెప్పి ఇంచుమించు 2000 సంవత్సరం అవుతున్నా ఏ బుర్రకి అర్థం కాలా, ఏ మనిషికి అర్థం కాల, భక్తులకు అర్థం కాల, దేవుని ఆరాధన అర్థం కాల. వారి జీవితాలు గమనిస్తూ ఉంటే ఏ మనిషికి అర్థం కాల.
క్రీస్తులో ఉన్న పరమార్థం, ఆయన చెప్పిన మాటలు అర్థం కాక మనుషులు ఇంకా అజ్ఞానంలో అడుగుతూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన మాట మర్మం తెలుసా? నేను తండ్రిని పోలి నడిచాను, తండ్రికి కుమారుడిగా మారాను, లోకానికి దేవుడైపోయాను. నన్ను పోలి నడిచండి, దేవుడు కుమారుడిగా ఉంటారు, లోకానికి తండ్రిని పచ్చి కుమారుడు మార్చబడతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు నీకు మాదిరిగా ఉంచిన జీవితాన్ని, ఆ స్వభావాన్ని, ఆ గుణాన్ని, ఆ మాట తీరుని, ఆ ఓర్పుని, ఆ సహనాన్ని, ఆ ప్రేమను, దేవుడిలో ఉన్న ప్రతి గుణాన్ని కూడా క్రీస్తు జీవితంలో ఎలా పెట్టేసా? ఒక మాట ప్రభు అంటాడు, నా తండ్రి నాకు ఏది బోధించాడో, ఎవరండి? నా తండ్రి నాకు ఏది నేర్పించాడో, ఏది బోధించాడో దాన్నే చెప్పానని అనేక సందర్భంలో ప్రభు లోకం చెప్పాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేసాం? క్రీస్తు ఏది బోధించాడో, ఏది చెప్పాడో దాన్ని మాదిరిగా పెట్టుకొని క్రీస్తులాగా మారిపోవాలని నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పరమ తండ్రి సృష్టికర్త దేవుడు నీ మట్టి దేహములో కొలువై దేవుడు రూపొందించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు చాలా మంది జీవితాలు క్రీస్తుని మాదిరిగా పెట్టుకోకుండా ఎవడో రాజకీయ నాయకుడిని, ఎవడో సినిమా యాక్టర్లే, ఎవడో ముఖ్యమంత్రి అందరూ కూడా మాదిరిగా పెట్టుకొని ఆళ్ళలాగా అయిపోదాం, ఏళ్ళలాగా అయిపో చూస్తున్నారు తప్ప నీ కన్న తండ్రులు అయ్యే మనసు నీకు ఎప్పుడొద్దో ఆలోచించు. బాగా ఉతుకుతున్నాడే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళగా నువ్వు మారాలని ఎప్పుడు ఆలోచన నీకు వస్తుంది? లోక మనస్తత్వం కలిగినని చెప్పి నీకు రాదు. చూద్దాం బైబిల్ ఒకసారి ఆ మాట కూడా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ధ్యానం చేసుకుందాం. నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులన్నీ గురించి అతిశయపడుతున్నారు, సంబంధమైన వాటి అందే, భూ సంబంధం వాటి అందే. దేవుడు స్తోత్రం. చాలా మంది కోరిక గిన్నిస్ బుక్ కట్టాలా? ఏటమ్మా, ఏం బుక్ కొట్టాలా? క్రికెట్ లో కప్పు కొట్టాలా, అలాగే టెన్నిస్ బాట్లో కప్పు కొట్టాలా, రన్నింగ్ పోటీలో కప్పు కొట్టాలా, సైకిల్ పోటీలో కప్పు సంపాదించాలని పరిగెత్తే మనుషులు తప్ప దేవుడి వాక్యం భూ సంబంధమైన మనసు కలిగిన వాడు ఎవడు కూడా దేవుడు బ్రతకాలని కోరుకోడు. ఇప్పుడు చెప్పాలి, మీరే సంబంధంలో భూ సంబంధమైన ఏ వ్యక్తి కూడా దేవుడిలాగా ఉండాలని ఆలోచన వాడికి రాదు. దేవుడు వాక్యం అంటుంది, భూ సంబంధమైన సంగతుల మీద మీరు మనస్సును వచ్చొద్దు. యేసుక్రీస్తు ఎక్కడైనా భూ సంబంధ మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడా? భూ సంబంధమైన ఆలోచనల గురించి పరిగెత్తిన వాడిగా ఉన్నాడా? భూ సంబంధమైన కిరీటాల గురించి ఆలోచన కలిగి ఉన్నాడా? ఆయన రాజుగా మార్చాలంటే ఇది కాదురా, దేవుళ్ళని బ్రతకదొచ్చాడు. దేవుడు స్తోత్రం. ఆనాడు యూదులు అనేకులు యేసు వద్దకు వచ్చి, అయ్యా మాకు రాజుగారు ఉండాలని కోరుకొని కిరీటం పెడుతూ ఉంటే, రాజరికం నాకు వద్దురా, ఈ కిరీటం నాకు వద్దని తప్పించుకొని వెళ్ళిపోయిన వాడిగా యేసుక్రీస్తు లోకం కారణం ఆయన భూ సంబంధమైన మనసు కలిగిన వాడిగా లేడు, పర సంబంధంగా ఉన్నాడు. నా తండ్రిలో బ్రతకాలి, నా దేవుళ్ళలో బ్రతకాలి అని బ్రతికి తీరాడు. ఆయనలో తండ్రి వచ్చాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు, చచ్చులను బతికిచ్చాడు, అనేక రోగాలు బాగు చేశాడు. ఆయన చనిపోయి మరలా బ్రతికి పరలోక రాజ్యంలో ఉన్నాడు. దేవుడి స్తోత్రం. రాత్రి ప్రభు అంటున్నాడు, దేవుళ్ళు బ్రతకాలనుకున్న వాడికి మరణంతో సంబంధం ఉండదు, వాడు ఎప్పుడు జీవంతో ఉంటారు. ఇక్కడ అక్కడ జీవమే. అటువంటి ఆలోచన కలిగిన వాడు యేసుక్రీస్తు పలికిన మాట, మీరు అడుగు నడవాలని చెప్పి మీకు మాదిరి ఉంచిన ఏం చేస్తున్నానంట, వెళ్ళిపోవచ్చున్నాను. దేవుడు స్తోత్రం. 99.5 పైన ఎవ్వరు కూడా యేసులో బ్రతకల కోరిక వారికి లేదు, దేవుళ్ళ బ్రతక ఆలోచన వారికి లేదు. ఎవరెవరినో పోలిక పెట్టుకుంటాం, ఎవరెవరినో ఆదర్శంగా తీసుకుంటాం, అనుకుంటాం ఎలాగైనా ఆడిల్లే స్థాయికి వెళ్ళాలా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాడిలా మారిపోవాలా, వీడిలా మారిపోవాలా,
ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలా అని వాణ్ణి వీణ్ణి పెట్టుకున్నా గానీ నేనైతే అనుకున్నా నా తండ్రిలాగా మారిపోవాలా. దేవుడి స్తోత్రం. దేవుళ్ళగా మార్చబడిన ప్రతి ఒక్క జీవితంలో ప్రపంచం అంతా వారి పాదాల వద్దకు వచ్చి సెల్యూట్ కొట్టే వంగుతుంది. ప్రకృతి వంగుద్ది, అధికారులు వంగుతారు, రాజకీయ నాయకులు వంగుతారు. అటువంటి మనస్సు కలిగిన వారి జీవితాల్లో దేవుడే కొలువే ఉంటారు, దేవుడే మాట్లాడుతూ ఉంటారు, దేవుడే సలహా ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు దేవుని వెంబడించి ఉంటారు కనుక దేవుడు చెప్పకుండా ఏ పని చేయరు. చెప్పారా ప్రాణం పోయిన ఆగరు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జనవరి నెలలో 2024లో మొదటి ప్రవచనం వచ్చిన వాగ్దానం క్రీస్తులాగా బ్రతకాలని కోరిక పుట్టి లోక సంబంధ ఆలోచన విడిచిపెట్టిన మరుక్షణమే నువ్వు కోరుకున్న ప్రతి కార్యక్రమాన్ని నీ ఇంటిలో దేవుడు ఉంచుతాడు. ఎస్, ఆత్మ చెప్తున్నా. పిల్లల పుట్టక ఏడుతున్నావా? లోక సంబంధం విడిచిపెట్టి నా దేవుళ్ళలో ఉండాలని కోరుకొని మనసు పెట్టి ప్రార్థన చేయి. అక్కడ తిరగక్కర్లా. ఆ మనస్సు కలిగి దేవుడి ముందుకు వచ్చి, ప్రభువా నీ మనస్సు నాకు దయచేయి, నీ హృదయం నాకు దయచేయి, నీలాగా ఉంచు తండ్రి అని ఒక చిన్న ప్రార్థన చేస్తే, ఈ రోజు ప్రార్థన చేస్తే వచ్చిన లోపే నీ గర్భంలో టపా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు పోలికలు పెట్టుకొని వాడి ముఖం వీడి ముఖం చూసుకొని లోకంలో పరిగెత్తి వారిలాగా మారలా కోరుకుంటే తండ్రి చాలా కన్నీరు వంటి పరిస్థితులు ఆయన ఉంటూ ఉన్నారు. క్రీస్తు కూడా బాధపడి మనకి మాదిరిగా ఉంచి వెళ్ళాడంటే, ఎందుకంటే నా అడుగుజాడ నడవంటరా బాబు అంటే ఈనాడు ప్రపంచం అంతా కూడా మనుషులంతా కూడా ఆయన ఎప్పుడో మర్చిపోయారు. మనుషులను ఆదర్శంగా తీసుకున్నారు, రాజకీయ నాయకులు ఆదర్శం తీసుకున్నారు, సైంటిస్టులు ఆదర్శం తీసుకున్నారు. ఒక అంటాను మన ఊర్లో, నేను ఎప్పటికైనా క్రికెట్ బాగా ఆడి 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 స్టేట్లో ఆడి 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 ఎక్కేత ఎక్కడికి బుక్కులోకి. దేవుడి స్తోత్రం. మన పాడాలి దేవుడి చదరంగంలో జీవ గ్రంథంలో బుక్. దేవుడి స్తోత్రం. లోకం మీద మనస్సుని ఉంచక దేవుడిలోనే నీవు నిలవాలి. లోకం మీద మనస్సుని ఉంచక దేవుడి మీదే నీవు నిలవాలి. దేవుడి పోలికలో ఉన్నావని గుర్తించుము మనిషి. దేవుడి పోలికలో ఉన్నావని గుర్తించుము మనిషి. ఈ లోకంలో నా కూతురు నాలాగా ఉందని మురిసిపోతావే. ఈ లోకంలో నా కొడుకు నా గుణమే కలిగి ఉన్నాడని అక్కడ ఇక్కడ చెప్పుకుంటూ లోపల మురిసిపోతూ అక్కడ ఇక్కడ చెప్పుకుంటూ లోపల మురిసిపోతూ ఈ లోకంలో సంతోషిస్తున్నాం, ఈ లోకంలో ఆనందిస్తున్నాం, ఈ లోకంలో సంతోషిస్తున్నాం, ఈ లోకంలో ఆనందిస్తున్నాం. దేవుడికి ఆ మనసు లేదనుకున్నావా? రాతి గొప్పగా మనసులో చూస్తూ ఉన్నావా? దేవుడికి ఆ మనసు లేదనుకున్నావా? రాతి గొప్పగా మనసులో చూస్తూ ఉన్నావా? ఈ రాత్రి నా దూర పలుకుచున్నాడు. ఈ రాత్రి నా దూర పలుకుచున్నాడు. దేవుడిలాగా నీవు బ్రతకాలని, దేవుడి పోలిక నీవు నిలవాలని, దేవుడిలాగా నీవు బ్రతకాలని, దేవుడి పోలికలో నీవు నిలవాలని.
ఈ రాత్రి కాలం అందు ఎంతో ఏం చెప్పాలి తండ్రి బిడ్డలకి. ఇప్పుడు దాకా గుడిలో కంకరమోసి వచ్చాను, పనంతా అక్కడ చేసి వచ్చాను, తర్వాత ఇక పని చేసే సమయం నాకు లేదు, ఏం చెప్పాలి తండ్రి అంటే ప్రభు అంటున్నాడు, నన్ను ఎవరు గురిగా పెట్టుకోలేదు. ఆ దేవుడు స్తోత్రం, హల్లెలూయా. నాలాగా బ్రతకాలన్న కోరిక ఎవరికీ లేదు, అసలు నాలాగా ఉండాలి ఆలోచన ఎవరికి లేదు. నేను మాట్లాడదాం దేవుడి స్తోత్రం. ఈ రాత్రి కాలం అందు దేవుడు పలుకుతున్న మాట గమనించు. దేవుళ్ళ బ్రతకాలన్న వారి జీవితానికి ఏ కొద్దిమని ఉంటుందా, ఏ ఇబ్బంది అని ఉంటుందా, ఏ ఆటగా ఉంటుందా? దేవుళ్ళ బ్రతకాల కోరుకున్న వాడితో దేవుడు ఉంటాడు. ఆయన దేహం అంతా మహిమతో నింపుతాడు, శక్తి బలముతో నింపుతాడు, సామర్థ్యంతో నింపుతాడు, బోధ భవిష్యత్ అధిపతిగా చెప్పగల స్థాయిగా నేర్పిస్తూ ఉంటాడు. ఆ వారి నోట వచ్చిన ప్రతి మాటను కూడా దేవుడు జరిగించేవాడుగా ఉంటాడు. లక్షల మందికి దీవెనకరంగా దేవుడు మారుస్తూ ఉంటాడు. ప్రపంచం అంతా వాడి వైపు తిరిగేటట్లుగా దేవుళ్ళ బ్రతకనుకున్న వాడి జీవితాన్ని అందరం ఎత్తు స్థాయిలో దేవుడు ఉంచుతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు ఆత్మ కలగ మునుపు కాంచు కోరిక నాకు ఉండేది, దేవుడు ఒకే ప్రార్థన చేస్తా, నీ మనస్సు నాకు కావాలి. తప్పకుండా దేవుడు ఇస్తాం. లోకంలో మనసు నీకెందుకు రా చెత్త. దేవుడు ఎప్పుడు పవిత్రంగా ఉంటాడు, పవిత్రమైన ఆలోచన కలిగి ఉంటాడు. ఆయన అపవిత్రం లేనివి కలిగిన వాడు, మనుషులందరూ సమానం చూసే దేవుడు, సందర్భాలను గద్దించే దేవుడు, ప్రేమను చూపించే దేవుడు, లోకమంతా ఆకలి తీర్చే దేవుడు, మనిషి సత్య పరలోకం ఇచ్చే దేవుడు. ఇంత అధిపతైన దేవుడు మనస్సు మనం సంపాదించుకుంటే, ఆయన హృదయం ఎలా ఉందో మనము తెలుసుకుంటే, మనం ఆలోచన ప్రకారం నడిచే వ్యక్తులుగా మారిపోతూ ఉంటే, ఆయన బ్రతకాలని కోరి కలిగిన వారిగా మార్చుకుని ఉంటే, లోకం అనే మనస్తత్వం అలా చచ్చిపోతుంది. దేవుడు మనస్తత్వానికి మనలో అభివృద్ధి అవుతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నా జీవితం ఎప్పుడు కూడా దేవుడికి అనుగుణంగా ఉంచుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటా. కలలో కూడా దేవుని బాధ పెట్టే బ్రతుకు మాకు వద్దని కోరుకుంటాం. ఎందుకంటే మనుషులు బాధపడితే నీకు ఒరిగేదేం లేదు. దేవుడు బాధపడ్డా మనం ఉండవు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఫైనల్ వాక్యం చెప్పి ముగిచ్చేస్తా. యెషయా గ్రంథం 55:8 వచనం. 55:8 చదవమ్మా. యెషయా గ్రంథం 55. నా తలంపులు తలంపుల వంటివి కావు, మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు